హాయ్ ఫ్రెండ్స్, నిన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, అటుకులతోనే ఎగ్ పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో దానికి కంటిన్యూయేషన్ ఈ వీడియో. ఇప్పుడు ఫుల్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను, చూద్దాం. ఇక్కడ నేను ఎగ్స్ని ఇలా 3 ఎగ్స్ని తీసుకొని అయితే వాటర్ పోసుకొని స్టవ్ మీద ఇలా బాయిల్ చేసుకుంటున్నానండి. ఎగ్స్ బాయిల్ అయ్యేంత వరకు అయితే ఒక బౌల్లో నేను చిన్న కప్పుతోనే 2 కప్స్ అటుకులను తీసుకొని ఇలా వాష్ చేసి తీసుకుంటున్నాను. ఈ అటుకులను అయితే నేను 2 టైమ్స్ వాష్ చేసి తీసుకుంటున్నానండి. చూడండి, ఇలా వాష్ చేసిన తర్వాత అటుకులను ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని అయితే ఒక 15 మినిట్స్ వరకు అయితే నానబెట్టుకోవాలి. ఇలా 15 మినిట్స్ వరకు నానబెట్టుకుంటే ఈ అటుకులు అనేది మనకు మెత్తగా వస్తాయండి. అంతవరకు మనకు ఈ గుడ్లు కూడా బాగా ఉడికిపోయాయి. నేను ఈ గుడ్డును ఒలుచుకొని అయితే మిడిల్లో కట్ చేసుకొని లోపలున్న తెల్ల సొనను అయితే వేరు చేసుకున్నానండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా గుడ్డును ఇలా మిడిల్లో కట్ చేసినాక ఒక గుడ్డులోని నేను ఇలా 6 పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకుంటున్నానండి. ఇక్కడ ఒక గిన్నెలో పొడుగా సన్నగా తరిగి తీసుకున్న ఆనియన్స్ని 2-3 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. అందులోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరను వేసుకుంటున్నాను. అందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే తీసుకున్నా. ఇప్పుడు నేను నానబెట్టి తీసుకున్న అటుకులనైతే కొద్దిగా కూడా వాటర్ లేకుండా అయితే చేత్తోన బాగా పిండేసి 1 కప్పు వరకు అయితే తీసుకున్నానండి అటుకులను. తర్వాత అందులోనే 1 కప్పు శనగపిండిని, 1/2 కప్పు బియ్యం పిండిని తీసుకొని అయితే ఇలా చేత్తోన బాగా స్మాష్ చేసుకుంటున్నాను. మరీ తిక్కుగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంలో ఇలా స్మాష్ చేసుకొని తీసుకోవాలండి. ఇందులోనే చిటికెడు బేకింగ్ సోడాని వేసుకొని ఇలా స్మాష్ చేసుకొని అయితే కలుపుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసి కట్ చేసుకున్న ఎగ్స్ని అయితే అందులో వేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అయితే ఆయిల్ని పోసుకోవాలి. ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇగో ఇక్కడ చూసారా, ఎగ్స్తోన నేను ఇలా పకోడీలను అయితే ఆయిల్లో వేసుకుంటున్నాను. ఇలా ఎగ్స్తోన ఈ పకోడీస్ని ఆయిల్లో వేసుకోవాలండి. ఈ పకోడీస్ అనేది మనకు బాగా ఫ్రై అవ్వాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఈ పకోడీలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఈ పకోడీలు ఎంతో క్రిప్సీగా మరియు కరకరలాడుతూ వస్తాయండి. ఇలా అటుకులతోనే ఎగ్ పకోడీ చేయడం కూడా చాలా ఈజీ అండి. రుచి కూడా చాలా బాగుంది. చూసారో, ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.